ఆల్ వైల్డ్ కార్డ్స్ అయితే ఎంట్రీ ఇచ్చాయి. సరే 6 ఎంట్రీ ఇచ్చారు. ఆ 6లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే బాగా వీళ్ళు కంటెంట్ ఇవ్వగలరు అని అనిపించిన వ్యక్తుల్లో దివ్య మాధురి ఒకరు. అలేఖ్య చిట్టి పికిల్స్, రమ్య మోక్ష ఒకరు. వీళ్ళిద్దరూ అనుకున్నాము. సరే వీళ్ళిద్దరూ హౌస్‌లోకి ఎంట్రీ అయితే ఇచ్చేశారు. ఇంకా ఇవ్వాలైతే ప్రోమో దివ్యల మాధురి చుట్టే తిరిగింది. దివ్యల మాధురి అనాలా? దువ్వాడ మాధురి అనాలా? ఆవిడైతే ప్రోమోలో నేను దువ్వాడ మాధురి అని చెప్పుకొచ్చారు. కానీ ఆవిడ దువ్వాడ మాధురియో, దివ్యల మాధురియో ఆమెకే తెలియాలి. సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఇవాళ ప్రోమోలో కంప్లీట్‌గా ఆమె చుట్టూయే తిరిగింది. ఏంటంటే ఆవిడ కిచెన్‌లో చాలా మెయిన్ రోల్ పోషిస్తున్నారు. అంటే మెయిన్ చెఫ్‌గా ఉన్నారు. సో లేట్ వచ్చారంట. వంట లేట్ అయిపోయింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అండ్ దివ్య నిఖిత ఆమెను డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచారు. పిలిచేసి చైర్ లాగేసి పవన్ కళ్యాణ్ కూర్చోమన్నాడు. కూర్చోమంటే కూర్చోకుంటే చెప్పరా అనేసి అన్నాను. సరే విషయం అయితే చెప్పారు. ఇవాళైతే ఓకే. కానీ రోజు ఇలా అయితే కష్టం అని చెప్పేసి, ఎందుకు కష్టం? నేను మార్నింగ్ వచ్చేసి నేను రెడీ అయ్యి వచ్చేసి కూర్చున్నాను అని చెప్పేసి చెప్పింది. అరగంట అవగానే గుడ్ మార్నింగ్ సాంగ్ రాగానే అరగంటకే నేను వచ్చి కూర్చున్నాను. మీరెవరు రాలేదు అని చెప్పేసి, మీరు కూడా రేషన్ వచ్చేసి ముందు పెట్టేయండి త్వరగా, అప్పుడే చేస్తామని ఆ విషయంలో మాట పెరిగింది. ఆమె చాలా ర్యాష్‌గా మాట్లాడడం. మీరు ఇలా సమాధానం చెప్తే నేను కూడా వేరేలా సమాధానం చెప్పాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ అనడం. వాస్తవానికి పవన్ కళ్యాణ్‌ని ఈరోజు చూసినంత ర్యాష్‌గా ఇంతవరకు బిగ్ బాస్ హౌస్‌లో నేనైతే చూడలేదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంత ర్యాష్ ఆన్సర్ చెప్పలే. అంటే ర్యాష్ అంటే ఆవిడకి తగ్గట్టుగానే చెప్తున్నారు. ఆవిడ చాలా యాటిట్యూడ్‌తో మాట్లాడుతుంటే, ఆవిడకి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ కూడా కొంచెం యాటిట్యూడ్ అయితే చూపించాడు. మీరు అలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సొస్తదని. ఇంకా దివ్యనిగిత కూడా గట్టిగానే ఇచ్చి పడేసింది. ఏం మాత్రం తగ్గలేదు. హలో అంటే ఏంటి హలో అని చెప్పేసి అడగడం అది చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. చివరికి దివ్యల మాధురి కన్నీళ్లు పెట్టుకోవడం అనేది మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఏంటి రేజ్ అవుతున్నావు? వాయిస్ రేజ్ అవుతుందేంటి? అని పవన్ కళ్యాణ్‌పై ఫైర్ అయ్యి ఓ రేంజ్‌లో ఇద్దరిని మాట ఎంత ఇద్దరికి సమాధానం చెప్పిన దివ్యల మాధురి, ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకోవడం అనేది అంత సూట్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు అంత ర్యాష్‌గా సమాధానం చెప్తూ పోయింది. అది తప్పనాలా, ఒప్పనాలా నాకైతే తెలీదు కానీ, అంత ర్యాష్‌గా ఆన్సర్ చేస్తూ పోతే పాలిటిక్స్‌లో అయితే ఓకే. కానీ బిగ్ బాస్ హౌస్‌లో అస్సలు నాట్ ఓకే. ఎందుకంటే ప్రేక్షకులు యాక్సెప్ట్ చెయ్యరు. ర్యాష్‌గా ఉండే వాళ్ళకి మంచి గట్టిగానే చెప్తారు. కానీ మీరు ఇంకో విషయం గమనించారో లేదో, సంజన ఎంత సైలెంట్ అయిపోయారో. ఇంతవరకు బిగ్ బాస్ హౌస్‌ని ఒక ఆట ఆడుకున్న సంజన దెబ్బకి సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎవరైతే వచ్చారో వాళ్ళే హైలైట్ అవుతున్నారు. మరి పాత వాళ్ళైతే అంతా సైలెంట్‌గానే కనిపిస్తున్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ కాస్త వచ్చేసి దివ్య నిఖిత ఇవాళ ప్రోమో బట్టి వాళ్ళిద్దరూ హైలైట్ అయ్యారు. అంటే ఇష్యూ అవ్వబట్టి హైలైట్ అవ్వాలి. ఇలాంటి ఇష్యూస్ అవుతుంటేనే హైలైట్ అవుతుంటారు. కంటెంట్ ఇస్తుంటారు. ప్లస్ ప్రేక్షకుల నోళ్ళలో నానుతూ ఉంటారు. సో దానికోసమే ఇదంతా ట్రై చేస్తున్నారు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మీరేమంటారు? ఇవాళ ప్రోమో చూసి ఎవరిది మిస్టేక్ ఏంటి అని నాకు కామెంట్ చేసి చెప్పండి.